హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఈ పందుల ఫామ్ గురించి తక్కువ ఖర్చుతో ఈ పందుల షెడ్ ఎట్లా వేసుకోవాలి, ఎలా ప్లాన్లో వేసుకోవాలనే ఉద్దేశంతో ఒక అతను వేసినటువంటి ఒక రైతు, ఈ పందుల ఫారం సంబంధించిన ఒక రైతు వేసినటువంటి షెడ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది కంప్లీట్గా తక్కువ ఖర్చుతోటి బెడ్ లేకుండా బండలతో వేయడం జరిగింది. కింద బండలు వేసి వేయడం జరిగింది. చాలా అంటే చాలా క్రియేటివిటీగా తక్కువ ఖర్చుతోటి అతను ప్లాన్ చేసుకొని షెడ్ వేయడం జరిగింది. ఇతను సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చి అలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇతనికి ఉన్న నాలెడ్జ్ తోటి, ఇతనికి ఉన్నటువంటి డిఫరెంట్ థాట్ తోటి ఇట్లా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నేను పూర్తిగా మీకు ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటా. ఇది వచ్చేసి సిద్దిపేట నుంచి వెళ్ళి ముస్తాబాద్ అంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతను పందుల షెడ్డు వేసుకోవడం జరిగింది. ఇతను వచ్చేసి సింగపూర్ నుంచి వెళ్ళి జాబ్ మానేసి డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ పందుల షెడ్డు పెట్టడం జరిగింది. దాదాపు సింగపూర్లో ఉండి వర్క్ చేసుకొని ఆయన ప్లాన్తో కట్టుకుంది. ఇది అన్ని వీడియోలు చూసి తన ప్లాన్తో కట్టుకున్నటువంటి షెడ్ ఇది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత నీట్గా కట్టుకున్నాడో ఒకసారి చూడండి. ఇది సిమెంట్ పోల్. ఇది 12 ఫీట్ల నుంచి 14 ఫీట్ల మధ్యలో ఉన్నటువంటి పోలు. ఇట్లా సిమెంట్ పోలను మధ్యలో వేసుకొని రైట్ సైడ్లో అలాగే లెఫ్ట్ సైడ్లో ఈ 10 ఫీట్లతో సంబంధించినటువంటి పోల్స్ వేసుకొని నీట్గా ఆయనకు ఐడియాలతోటి నీట్గా స్మార్ట్గా కట్టుకోవడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇట్లా ఈయన పర్ఫెక్ట్గా మనము పందులు రావడానికి వెళ్ళడానికి మరియు మనం దాన వేసుకోవడానికి మరియు ఈ వాటర్ని క్లియర్గా కడుక్కోవడానికి నీట్గా సెట్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఈ షెడ్ ఎట్లా కట్టుకోవాలంటే. ఇది దాదాపు 3 నుంచి 4 లక్షల మధ్యలో, 5 లక్షలు అనుకోవచ్చు, 3 నుంచి 5 లక్షల మధ్యలో అయిపోయింది. ఇది ఒక చిన్న మైనస్ ఏంటంటే హైట్ ఒక్కటి. ఈ గోడలనే హైట్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఈ హైటు ఇబ్బందికరంగా ఉండడం వల్ల దీనికి మళ్ళీ ఐరన్ రాడ్స్ వేయడం జరిగింది. సో ఈయన ఒక 4 ఫీట్లు వేసుకోవాలి. హైట్ కూడా ఖచ్చితంగా 4 ఫీట్లు వేసుకోవాలి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇవి క్రాసింగ్ అయిన డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి పందులు అనమాట. ఇట్లా దానికి ఒక సపరేట్ రూము. ఇవి క్రాసింగ్ అయినటువంటి పందులు, వీటికి ఒక సపరేట్ రూము. అది మొగది అనమాట. అది డ్యూరాక్, ఇంకోటి మొగది కూడా అని అందుబాటులో ఉంది. తర్వాత పిల్లలకు సెక్షన్ ఇట్లా ఈ పిల్లలకు సెక్షన్ మ్యాక్సిమం మధ్యవర్తికి సంబంధించినటువంటి పందులు, మధ్య రకంగా ఉన్నటువంటి పందులు ఇట్లా సెట్ చేసుకోవడం జరిగింది. ఇది 3 నుంచి 5 లక్షల మధ్యలో మనకు ఖచ్చితంగా అనుకోవచ్చు. దీనికి ఎట్లా మోరి కూడా సెట్ చేసుకోవడం జరిగింది. మోరి కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవడం జరిగింది. ఇందులోనే కడిగిన తర్వాత డైరెక్ట్గా వాటర్ పోయేటట్టు పర్ఫెక్ట్గా చేసుకోవడం జరిగింది. మళ్ళీ నల్లల సెటప్ కూడా మనం చూసుకున్నట్లయితే నల్లల సెటప్ కూడా పర్ఫెక్ట్గా మనకు ఉంది. సో ఇతను చాలా తక్కువలో ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో క్రియేటివిటీగా ఆలోచించాడు. ఒకవేళ నీళ్లు రాకపోతే, నల్లాలు ఖరాబ్ అయితే కూడా మనకు అక్కడ వాటర్కి స్టోరేజ్ కోసం అని చెప్పేసి అక్కడ చిన్నగా అది కూడా చేయించడం జరిగింది. వాటర్ స్టోరేజ్ కోసం అని కూడా చేయించడం జరిగింది. ఇట్లా పర్ఫెక్ట్గా క్రియేటివిటీగా ఆలోచిస్తే ఏదైనా చేసుకోవచ్చు. ఇతను ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఆటోమేటిక్గా తన మేస్త్రి కాబట్టి పర్ఫెక్ట్గా చేసుకోవడం జరిగింది. అంటే మినిమం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇట్లా చేసుకోవడం జరిగింది. అంటే మోరీ సెటప్ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకో పందులు మనం చూసుకున్నట్లయితే పందులు కూడా పర్ఫెక్ట్గా అవి ఒక మూలకు వాష్రూమ్ పోవడం జరుగుతుంది. మనము క్లియర్గా చూసుకున్నట్లయితే అవి మూలకు ఒక వాష్రూమ్ పోవడం జరుగుతుంది. వీటికి వాడు ఉన్నటువంటి ఏరియాలో ఫుడ్ విషయంలో అయినా కానీ పడుకునే ప్లేస్లో కానీ నీట్గా ఉంచుకోవాలని చూస్తాయి. సో ఇట్లా మనము 3 నుంచి 4 లక్షల మధ్యలో, 5 లక్షల మధ్యలో మనం ఇట్లా చిన్నగా చేసుకోవచ్చు. ఇది ఒక యూనిట్కి సరిపడే విధంగా మనకి ఈ షెడ్ కట్టడం జరిగింది. మనము ఎంతైనా తక్కువలో కట్టుకోవడమే బెస్ట్. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, తక్కువలో షెడ్ కట్టుకోవడం చాలా ఉత్తమం. ఇట్లా తక్కువలో ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు లాభాలు రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే షెడ్ ద్వారా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాం. సో నేనేమంటా అంటే ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. తక్కువలో కట్టుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇది సిద్దిపేట నుంచి వెళ్ళి ముస్తాబాద్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతను ఇట్లా చిన్నగా చేసుకోవడం జరిగింది. సింగపూర్లో జాబ్ వదిలేసుకొని మరి ఈ పందుల బిజినెస్ చేయడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్లో మనకు బర్రెలది కూడా, ఆవులది కూడా మనకు ఉంది. సో ఆయన 2 రకాలుగా చేసుకోవడం జరుగుతుంది. బర్రెలు ఉన్నా కానీ, ఆవులు ఉన్నా కానీ పెద్దగా ఈ పందులకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. అన్ని జంతువులు ఒకటే, అన్ని జంతువులకు ఒకే విధంగా ఉంటాయి. సో నేను ఏమంటా అంటే మనము మెయిన్గా ఏంటంటే షెడ్లోకి ఎవరు రానియకుండా ఉండి క్లీన్గా పొద్దున సాయంత్రం క్లీన్గా కడుక్కుంటే ఏ షెడ్ అయినా ఏ యానిమల్ అయినా బాగానే ఉంటుంది.
సో వచ్చే వాళ్ళను క్లియర్గా ఉంచుకొని వచ్చే వాళ్ళకు ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది కడుక్కున్న తర్వాతనే షెడ్లోకి రానియడం, సున్నం జల్లడం ఇట్లాంటి మంచి చేసుకుంటే మనకు ఈ పందులకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఏవైనా ఏ యానిమల్ అయినా అన్నిటికీ ఇచ్చే మెడిసిన్లు అవే కాబట్టి సో ఆయన క్రియేటివిటీగా ఆలోచించుకొని మంచిగా నీట్గా అటు రైట్ సైడ్ ఆవులు ఇలా చేసుకోవడం జరిగింది. సో ఎవరన్నా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఇట్లాంటి షెడ్ కట్టుకోవడం చాలా ఉత్తమం. మీరు చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దాని పక్కపొంటి కోళ్ళది కూడా పెట్టడం జరిగింది. కోళ్ళది కూడా చిన్నగా సెట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా బయట నుంచెలే ఈ నల్లల సెటప్ బయట నుంచెలే పర్ఫెక్ట్గా చేసుకోవడం జరిగింది. నల్లలు కూడా బయట నుంచెలే సెటప్ చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా సెట్ చేసుకోవడం జరిగింది. డైరెక్ట్గా వాటర్ ఇక్కడ నుంచి పంపు ద్వారా కొట్టే ఇట్లా సెట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా సింపుల్గా ఇక్కడ నుంచి కడగడం, ఇక్కడ నుంచే వాటర్ కూడా పర్ఫెక్ట్గా రావడం, పైన ట్యాంక్ కూడా సెట్ చేసుకోవడం జరిగింది. ఇది కడుక్కోవడానికి, పైన వాటర్ తాగడానికి అని చెప్పి 2 విధాలుగా మనకు సెట్ చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో సెట్ చేసుకోవడం జరిగింది. ఆయనకు ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉండడం వల్ల డిఫరెంట్గా ఆలోచించిండు. చాలా వీడియోస్ చూసిన తర్వాతనే ఇది చేయడం జరిగింది. సో మీరు ఇట్లాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పర్ఫెక్ట్గా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.